హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ తన కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వెన్నెల వస్తూ ఉంటుంది. అక్కడున్న కృష్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు టీవీ చూస్తున్నాడు, వెన్నెలతో ఉంటేనే వీడికి ఫీలింగ్స్ వస్తాయా? వైష్ణవితో ఉంటే ఫీలింగ్స్ రావా? ఇప్పుడు వైష్ణవితో ఉన్నా కూడా ఫీలింగ్స్ ఎలా వస్తాయో ఇప్పుడు నేను కృష్ణుని గురించి చూపిస్తాను చెప్పేసి అనుకుంటూ తనని లోపల వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి తన డ్రెస్ను మార్చుకొని కృష్ణ దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్కడున్న కృష్ణ వెన్నెల అనుకొని వైష్ణవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా వస్తుంది వెన్నెల అని చెప్పేసి అనుకుంటూ అక్కడ ఉన్న వైష్ణవి వైపుకు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి వైష్ణవి వచ్చి కృష్ణ ముందు పోజులు కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కృష్ణ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇప్పుడు వెన్నెల ఈ రకంగా నాకు కనిపించలేదు, ఈసారి ఎందుకో ఇలా రెడీ అయ్యి వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న వైష్ణవి వైపుకు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, ఏంటి కృష్ణ అలా చూస్తున్నావు, అలా చూస్తూ ఉండిపోతున్నావు ఏంటి, ఏదో ఒకటి చెయ్యి మరి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపుకు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం కృష్ణ దగ్గరికి వచ్చి, నీ వయసుని, నీ ఆశని మనసులోనూ తొక్కి పెట్టేసుకోకూడదు కృష్ణ, బయట కూడా పెట్టాలి అని చెప్పేసి కృష్ణని దగ్గరికి తీసుకొని ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కృష్ణ మాత్రం అలా వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి ఎప్పుడు లేని విధంగా వెన్నెల ఇలా రెడీ అయ్యి ఇలా మాట్లాడుతుంది ఏంటి, నాకేదో తేడాగా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం కృష్ణ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కృష్ణ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి ఈ విధంగా ఉంటుంది, నాకేదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న వైష్ణవిని